టైం చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు మీకు రండి చెప్తాను. హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఇప్పుడే టైం చూపించాను. 12:30 అవ్వొస్తుంది. ఇప్పుడే స్నానం చేశారండి. స్నానం చేసిన వెంటనే కుక్కర్ పెట్టాను. కుక్కర్ ఇంట్లో వస్తూ ఉంటుంది, ఎందుకంటే అది నీరసం వచ్చేస్తుంది, ఆకలిస్తుంది అనమాట. ఎందుకు ఇంత లేట్ అయిందంటే మా బోర్ పోయిందండి. మోటార్ ఉంటుంది కదా, మోటార్ పాడైపోయింది అనమాట. పొద్దున లేస్తూనే ఈ ప్రాబ్లం వచ్చింది. స్విచ్ చేస్తుంటే నీళ్ళు ఎక్కట్లేదు. చాలా ప్రాబ్లం అయింది. ఇప్పటి వరకు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. అది మోటార్ పైకి తీసి దాన్ని రిపేర్ చేసేటప్పటికి ఇంత టైం అయింది. వేసిన వెంటనే నీళ్ళు అయితే రావు కదండి. ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి కదా. ఇక అందరూ మన అపార్ట్మెంట్లో ఎప్పుడు నీళ్ళు వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. పాపం పొద్దు నుంచి ఎవరు స్నానాలు లేవు, ఏమీ లేవు. ఈ మోటార్ బాగా అయిన తర్వాత అప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు స్నానాలు చేసి స్టార్ట్ చేస్తారు కాబట్టి నీళ్ళు కొంచెం ఒక పావు గంట అయితే కానీ నీళ్లు ట్యాంక్లో వెక్కి నీళ్లు రావు కదా, అందరికీ తెలుసు. అయితే మొన్ననే రిపేర్ వచ్చిందండి, మళ్ళీ బాగు చేసి 4 రోజులు అయింది. ఏదో వైర్ ఏదో కాలిపోయింది సార్, అది అయ్యింది. అప్పుడు కూడా ఇలానే అయింది. అంటే తక్కువ టైంలో సాల్వ్ అయిపోయింది, వైర్ వేయడమే కాబట్టి. ఇప్పుడు మోటార్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి కింద నుండి మోటార్ పైకి తీసి దాన్ని ఏదో రిపేర్ చేసేటప్పటికి ఇంత టైం అయిందండి. ఇప్పుడు ఇక స్నానం చేసి వంట చేయడం స్టార్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేస్తాను. రైస్ అయితే పెట్టేసాను, పులగం పెట్టాను. మనం అమ్మవారికి నివేదన చేయాలి కదా, అందుకని పులగం అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి టమాటో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో పెసరపప్పు వేద్దామని పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇంకా మన ఇంట్లో ఇదిగోండి ఆకాకరకాయలు కూడా ఉన్నాయి. నాకు ఇష్టం అని చెప్పి మా వారు ఆకాకరకాయలు తీసుకొచ్చారనమాట. ఆకాకరకాయలు కూర చేసేస్తాను. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, చూసారా, చిట్టి చిట్టి ఆకాకరకాయలు. ఇదిగోండి, ఇదిగో చూడండి, చిట్టి చిట్టి ఆకాకరకాయలు. ఈ ఆకాకరకాయలతోటి కూర చేసేసుకుంటాను. ఇది కడగడమే చాలా తలకాయ ఇప్పుడు టైం పడుతుంది. మొత్తం ముళ్ళు ముళ్ళులా ఉంటాయి కదా, దాంట్లో మొత్తం అంతా నల్ల నల్లగా ఇరుక్కుపోతుంది అనమాట. కూరగాయలన్నీ తెస్తారు కదా, తెచ్చినప్పుడు ఆకులు అవన్నీ కూడా దీనికి లోపల ఇరుక్కుపోతాయి. కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ కడిగేసుకుని కట్ చేసుకుని ఇది కూర చేసేసుకుంటాను. ఈ టమాటో తోటి పెసరపప్పు చేసేస్తాను. నేను ఇదిగోండి చుక్కకూర చేశాను. చుక్కకూర పప్పు చేశాను. 3 కట్టలు తీసుకొస్తే 1.5 కట్ట పప్పు వేసాను, 1.5 కట్ట ఇంకా మిగిలిపోయింది. దీన్ని పచ్చడి చేసేస్తాను. ఇవన్నీ కూడా తక్కువ ఆయిల్ తోటే చేసేస్తానండి. అంటే ఫుల్ వీడియో అయితే చూపించలేను, ఎందుకంటే టైం అయిపోయింది కదా. వీడియో చేసేటప్పుడు చాలా టైం అయిపోతూ ఉంటుంది, రికార్డ్ చేసేటప్పుడు టైం పడుతుంది. సో అయిపోయిన తర్వాత, ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా చాలా తక్కువ ఆయిల్ తోటే చేస్తాను నేను ఎలా చేస్తానో మీకు తెలుసు. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఆకాకరకాయలో కూడా తక్కువే వేస్ట్ చేస్తాను. ఆకాకరకాయ ఇట్టే ఉడికిపోతుంది, పెద్దగా ఏమీ ఎక్కువ టైం పట్టదు. అయితే ఈ టమాటా పప్పులో 1 పావు స్పూన్ ఆయిల్ వేస్తాను. దీంట్లో 1 పావు స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చడి వేసేస్తాను. ఇవన్నీ కూడా చేశాక మీకు అన్ని చూపిస్తాను మళ్ళీ, ఓకేనా. ఇంత టైం అయిపోయింది, అప్పుడే 12:30 కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా వంట అయ్యి, పూజ అయ్యి, తినేటప్పటికి ఎంత టైం అవుతుందో ఇవాళ చూడాలి, టైం అనేది ఎంత అవుతుందోనో. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇవన్నీ అయిపోయాక మిమ్మల్ని కలుస్తాను. ఇదిగో చూడండి, ఆకాకరకాయలు, చుక్కకూర, టమాటోలు, పెసరపప్పు కడిగేసుకుని నేను నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుని చేసుకుంటే పప్పు చక్కగా ముద్దగా జిగురు లేకుండా వస్తుంది. అందుకని నానబెడతాను. ఒక 5 నిమిషాలైనా సరే నానబెట్టి చేస్తాను అనమాట. పప్పు పెట్టేస్తాను. రైస్ అయితే అయిపోయింది, ఆపేస్తాను. పప్పు పెట్టాను. ఇప్పుడే విజిల్ రావడానికి చూస్తుంది అనమాట, విజిల్ వస్తుంది. అయితే ఇదిగోండి పచ్చడి, 1.5 కట్ట చుక్కకూర చూసారు కదా, దాంతో నేను పచ్చడి వేస్తాను. ఒక చిటికెడ ఆయిల్ ఎంత పోస్తాను, పావు టీ స్పూనే వేస్తాను. ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ వేయించేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఆ చుక్కకూర వేయించింది ఇందులో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసేస్తే నీరు వచ్చేస్తుంది కదండి. ఉప్పు వేస్తే నీరు వస్తుంది కాబట్టి ఉప్పు వేసేసుకున్నాను. ఆ నీటితోటే ఇలాగా మగ్గించుకుంటున్నాను. ఇదంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఆవాలు, మెంతులు వేయించిన పొడి ఉంది. ఇదిగోండి, ఆవాలు, మెంతులు వేయించిన పొడి ఉంది. దీనికి పావు టీ స్పూన్ ఇందులో వేస్తాను. అలాగే కారం కూడా ఉంది, పొడి కారం వేసేస్తాను దీనికి. ఇంకా ఎండుమిరపకాయలు వేయించట్లేదు ఈ రోజుకి. ఇవి వీటితోటి పచ్చడి వేస్తాను. ఇదిగోండి, పప్పు 1 విజిల్ వచ్చింది. పెసరపప్పు పెట్టాను కదా, ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. ఇది అయిపోవస్తుంది, ఇంకా ఆపేస్తాను. ఎంత ఈ పూటకి మనకు సరిపోతుందండి. స్టవ్ ఆపేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ మెంతి పొడి అలాగే కారం వేసేస్తాను. పచ్చడి రెడీ అయిపోతుంది. అలాగే ఇవి కట్ చేస్తున్నా, ఇవి కట్ చేసుకుని ఇది కూడా కూర చేసేస్తాను. దీంట్లో కొంచెం ఆవాలు, మెంతులు వేయించిన పొడి, డ్రై రోస్ట్ చేసిన పొడి అనమాట, కారం వేసేసుకొని
ఇలా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది నీకు మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉంది, ఇదే మెత్తగా ఉంది. పైన కూడా పోపు వేయాల్సిన అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కలిపేసుకుని ఒక చిన్న దాంట్లో తీసేసుకుంటాను. ఏం చేశానంటే దీంట్లో నీళ్లు పోసుకుని కొంచెం ఇలా ఉడికిచ్చేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు, నీళ్లు వేసి కొద్దిగా ఇట్లాగా చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం పైన ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం బాగా వేయించినట్టు చేసి దాని మీద కారం వేసుకుంటాను. ఇట్లా చేస్తారండి. వేపుడు కారం ఉంటే వేపుడు కారం వేసుకోవచ్చు, జీలకర్ర కారం ఉంటే జీలకర్ర కారం వేసుకోవచ్చు. నేనైతే ఒక్క కారం వేసేస్తాను, మామూలు కారమే వేస్తాను. ఇదండి, ఇదిగో పచ్చడి కూడా చూసారా అయిపోయింది. చిన్న ఇదిగోండి పచ్చడి, ఇది చుక్కకూర పచ్చడి. ఆ కాకరకాయలు మొత్తం అన్నీ వేయలేదండి, కొంచెం ఉంచేసని నేనేమో ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ టైం మళ్ళీ తెచ్చినప్పుడు ఆ కొద్దిగా అవి ఇవి కలిపి చేసేసుకుంటాను అనమాట. చూసారా ఎలా ఉంది? మీరు ఆయిల్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోండి. వద్దు మేము ఆయిల్ విచ్చలవిడిగా వాడతాం, పర్వాలేదు, మాకు టేస్ట్లు కావాలి, ఇలా కూడా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఉండదని ఏం చెప్పట్లేదు, టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఆయిల్ వాడతాను అనుకున్న వాళ్ళు అలా వేసుకోండి. ముందే చెప్తున్నాను, ఈ మూకుడు అయితే చూడకండి, మూకుడులో ఉన్న పదార్థమే చూడండి. మూకుడు మురికిలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి మాత్రం అనకండి, ఓకేనా? ఇదిగోండి నీళ్ళన్నీ ఎగిరిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పైన, మరీ ఆయిల్ లేకుండా. ఇదిగో చూసారా ఆయిల్ ఇదేనండి, చాలండి, ఇంతకన్నా ఆయిల్ ఎందుకు. అట్లే రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ అప్పుడు కొంచెం ఆయిల్ పిండి వంటలు అవి ఇవి అవుతాయి కాబట్టి అప్పుడు ఎలాగో తింటాం కాబట్టి ఇలాంటి రోజుల్లో నేను ఇలాగ తక్కువగా చేసుకుంటానండి. అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకుని చూసారా ఆకాకరకాయ కూర 1/2 టీ స్పూన్ ఆయిల్ తోటి ఆకాకరకాయ ఫ్రై చేసుకున్నాం మనం. ఎంత బాగుందో చూడండి. ఇంకా స్టవ్ ఆపేద్దాం, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని తర్వాత నేను ఒక కప్లోకి తీసుకున్నాక చూపిస్తాను, మళ్ళీ మీకు మొత్తం చేసినవన్నీ చూపిస్తాను. ఇదిగోండి, ఈ మన వంట అయితే అయిపోయింది. టైం ఎంత అయిందంటే 1:20 అయిందండి. ఇప్పుడు అంటే గంట టైం కూడా లేకుండా ఇవన్నీ చేసేసారనమాట. 1:20 అయింది టైము. అయితే పప్పు అండి, ఇదిగోండి పప్పు అయిపోయింది. మీద లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూసారా తక్కువ ఆయిల్ తోటి ఇలా చేస్తాను అనమాట. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చూసి చేసుకోండి, చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు, బరువు తగ్గిపోతారు అనమాట. రిజల్ట్ బాగుంటుంది, రుచిగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది చుక్కకూర పచ్చడి. చూసారా ఇంత కట్ట ఉంది, ఆ కట్టతోటి నేను చుక్కకూర పచ్చడి చేస్తాను, చాలా రుచిగా ఉంటుంది, భలేగా ఉంటుంది. ఆకాకరకాయ ఫ్రై అండి, ఫ్రై అంటే బోల్డ్ అంత ఆయిల్ పడుతుంది అనుకుంటారు కదా, అట్లా ఏం అవసరం లేదు. కొంచెమే నేను 1/2 టీ స్పూన్ ఆయిల్ తోటి వేయించేసాను. చూసారా ఇదిగోండి ఆకాకరకాయ ఫ్రై, పెసరపప్పు, టమాటో, చుక్కకూర పచ్చడి, పులగం, ఇవన్నీ ఐటమ్స్ 1 గంట లోపలనే చేసేసుకున్నాను. ఇంకా కొంచెం తొందరగానే చేసుకోవచ్చు, కాకపోతే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి అట్లా అయింది. అదంటే కనుక ఒక 1/2 అవర్, ఒక 40 మినిట్స్ లోపల చేసేసేయచ్చండి, తొందరగా అయిపోతుంది. కుక్కర్ మూలు వచ్చినా మనం కొంచెం చల్లారాలి కదా, కూల్ అయిన తర్వాత మనకి మూతలు వస్తాయి కదా, అట్లా అనమాట. అలా అయితే ఒక 1/2 అవర్లో అయిపోతుంది. కుక్కర్లో ఆపేసిన వెంటనే అయితే 1/2 అవర్లో అవుతుంది. ఏది ఏమైనా కూడా మనం వంట చేసుకున్నాం. ఈరోజు లేట్గా స్టార్ట్ చేసిన దానికి, మా మోటార్ ప్రాబ్లం ఇచ్చిన దానికి లేట్గా చేసినా కూడా నేను ఒక 3 రకాల ఐటమ్స్ చేసేసాను. ఈ పప్పు అయితే మాకు సాయంత్రం కూడా ఉంటుందండి. సాయంత్రం చపాతీలు చేస్తాను కాబట్టి చపాతీల్లో నంచేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు కొత్త వాళ్ళు చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా ఇంటికి చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. ఫంక్షన్ ఉందన్నమాట మా ఇంట్లోనే.
మీ ఇంటికి ఎవరు రారా అనే వాళ్ళకి చెప్తున్నాను. అంటే కొంతమంది వీడియోలో కనిపించకూడదు అనుకుంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. సో నేను ఇష్టం ఉన్న వాళ్ళకే చేస్తాను. మా ఇంటికి వచ్చే వాళ్ళకి ఎవరికి వీడియోలో కనిపించాలని ఇష్టం ఉండదు, అందుకని నేను షూట్ చేయను. నా ఇంట్లో కార్యక్రమానికి నేనే చేసుకోవాలి కాబట్టి ఇక నేను ఫోన్ పట్టుకుంటూ కూర్చుంటే ఇదిగోండి హాయ్ అండి వీళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చారని చెప్తే నేను ఇంట్లో చేసుకుంటే నేను ఒకదాన్ని మర్యాదలు చేసుకోవాలి, వంట చేసుకోవాలి, వడ్డించాలి, అది చేయాలి కాబట్టి వీడియో తీసే అవకాశం ఉండదు. అదే ఎవరింటికైనా వెళ్తే మనకి ఏం పని ఉండదు కాబట్టి మనం ఫోన్ పట్టుకుని ఎంతైనా చెయ్యొచ్చు. అదనమాట నేను చెప్పొచ్చేది. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలియాలని చెప్తున్నాను. గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి వెళ్ళడానికి వీలవుతుంది, వీలవ్వకపోతుంది. ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు, ఓకేనా? మీకే కామెంట్ పెట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈసారి ఎలాంటి కామెంట్ పెడితే ఖచ్చితంగా పేరు రివీల్ చేస్తా, సరేనా? ఇదండి మొత్తం మీద. అవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. మీ అందరూ మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ అసలు ఎప్పుడు ఏమనండి, అందరూ నా వెల్ విషర్స్ అందరూ కూడాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటాను ఇప్పుడు కూడాను. ఇది మన రెసిపీస్ దగ్గర నుండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా అంటు కాకుండా చేసాను అనమాట. అన్నం దీనికి తగిలించేస్తే మళ్ళీ అంటు అయిపోతుంది కదండి, రాత్రి తినడానికి ఉండదు, అందుకని విడిగా ఇలా పెడతానమాట. చూసారా, పచ్చడి, కూర, పప్పు. మాట్లాడే 5 minutes అయిపోయింది, 1:20 కల్లా అయిపోయింది, 25 అయింది అనమాట.